గుడివాడలో కొడాలి నానిపై వేటు అని ఎక్కడో చదివాను నేను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏమిటి, వేటు వేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతో గౌరవాన్ని అంటే ఇచ్చిన వాళ్ళు అయ్యారన్నమాట. ఇప్పుడు అక్కడేమిటి, కొడాలి నాని దగ్గర అనుచరుడుగా ఉన్నటువంటి హనుమంతరావుకి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వబోతుంది. చూసారా? అంటే ఎవరు ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారంటే ఇదే మరి. నోటి దోల అంటే ఇలాగే ఉంటుంది. లేకపోతే ఏంటండి, రామోజీరావు, ఈవెన్ రాధాకృష్ణ, ఆ పౌరుడు డబ్బా అంటే మహా న్యూస్. వీళ్ళు కనిపించినట్టు ఇంక నయం, అభిమానులు కనిపించారు కాబట్టి దాడి చేశారు. నాబోటి వాడిని వాళ్ళు కనిపించారంటే లేపేస్తా అంటాడే ప్రజాస్వామ్యంలో. ఏమండి, ఈ మాట బాగుందండి, మీరు ఆలోచించండి. అంటే ఒక పత్రికాధిపతి కనిపిస్తే లేపేస్తాడా? రామోజీరావు ముందు నువ్వేమాత్రం, ఏబిఎన్ రాధాకృష్ణ ముందు నువ్వేమాత్రం, అలాగే ఇక్కడ మీ పౌరుడు డబ్బా అన్నావు కదా, మహా న్యూస్ ముందు నువ్వేమాత్రం. మహా న్యూస్ వంశీ ఎంత యోగ్యుడు, ఎంత అంటే ఒక సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి. ఆయన పిలిస్తే పవన్ కళ్యాణ్ వస్తాడు, ఆయన పిలిస్తే పవన్ కళ్యాణ్ పలుకుతాడు. పవన్ కళ్యాణ్ పలికాడంటే మొత్తం జనసేన అంతా పలికినట్టే. వాళ్ళ ముందు నువ్వు ఆగలవా? అంటే ఏమిటి, పత్రికాధిపతులు అంత చౌకగా ఉన్నారా చంపేయడానికి? నువ్వు చంపేస్తావా? రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ దాక్కుంటావో నీకే తెలీదు, ఎక్కడ దాక్కోవాలో నీకే తెలీదు. అంటే రాష్ట్రం వదిలేసి పారిపోవాలి, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం నువ్వు ఉండలేవు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన కుట్రలు, నీ నోటి దూల చిన్నదేం కాదు, చాలా పెద్ద నోటి దూల. ఎప్పుడైతే ఆ మోచేతి కింద చంద్రబాబు నాయుడు తాలూకు మోచేతి కింద నీళ్లు తాగి తెలుగుదేశం పార్టీలో నడుచుకుంటూ వచ్చావో, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గొద్దొచ్చా? నానిగారు మీరు ఆలోచించండి. తల్లి పాలు తాగి, వీడు కాదు వాడంటే వాడు కూడా నీ తెలుగుకి సంబంధించినోడే కదా, తెలుగుదేశానికి సంబంధించినోడే కదా. హరికృష్ణ తెలుగుదేశానికి సంబంధించిన వాడు కాదా? హరికృష్ణ ఎన్టీ రామారావు రక్త సంబంధికుడు కాదా? మరి ఏమిటి, ఎవరైతే ఏంటి, వాళ్ళు భిక్ష పెట్టారు. భిక్ష పెట్టినప్పుడు ఆ జెండా మీదే నువ్వు క్యాండిడేట్ ఉమ్మేసేటువంటి కుసంస్కారానికి దిగిపోయేవంటే నిన్నేమనుకోవాలి, నిన్నేమని అభివర్ణించాలి? నీకు ఎలాంటి పనిష్మెంట్ రావాలి? ఎవరో వస్తారన్నారు, వాళ్ళు తప్పకుండా గెలుస్తారన్నారు, ఆయన కూడా మీ అనుచరుడే అన్నారు. అది కాకపోతే ఇంకోళ్ళు వస్తారు, కానీ నీ తాలూకు ఓటమి కన్ఫర్మ్. అప్పుడు నువ్వు ఎంత గంభీరంగా మాట్లాడతావో, అప్పుడు నువ్వు ఎలాంటి డిక్టేటర్షిప్ చూపిస్తావో కళ్ళరా మేము చూస్తాం కదా. ఏదేమైనా ఇకనైనా నోటి దోళ్ళు తగ్గించుకొని బుద్ధిగా ఉంటే నీ ప్రాణాలకి మంచిది. లేకపోతే నువ్వనే మాటలకి ఎవరికైనా కొంచెం ప్రాణం విసిగి రోసిపోయి ఏం చేసినా మనం ఏమంటాం, జగన్మోహన్ రెడ్డి అని అన్నాడు కదా. ఏమో అభిమానులు చాలా ఆవేశంతో ఉంటారు, వాళ్ళు బీపీలు రైజ్ అయ్యి కుట్టినట్టయితే మేము కారకులు కాదు కదా. అంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే జనసేన అభిమానులు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ వాళ్ళకి ఉప్పు కారం తింటున్నారు కదా. వారికి కూడా భావోద్వేగాలు ఉంటాయి కదా. ఎవడేం చేసినా మా పూసి కాదని ముందుగా వాళ్ళు చెప్తారన్నమాట. దానికి సిద్ధంగా ఉండు. థ్యాంక్ యూ.